నమస్కారం. దూరదర్శన్ ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేను సరిత. కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ను తప్పనిసరిగా ధరించాలి. ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్క్ను ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ఇక ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఎర్రకోటపై రెపరెపలాడిన త్రివర్ణ పతాకం. దేశంలో ప్రతి ప్రాంతం అభివృద్ధి చేయాలన్న ప్రధాని మోదీ. జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాజ్ఘాట్లో మహాత్మాగాంధీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించిన ప్రధాని మోదీ. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ప్రతి ఇంటిపై రెపరెపలాడిన జాతీయ పతాకం. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. విజయవాడ రాజ్భవన్లో ఎట్ హోం కార్యక్రమం. హాజరైన ముఖ్యమంత్రి దంపతులు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు. అనకాపల్లిలో రేపు ముఖ్యమంత్రి జగన్ పర్యటన. అచ్యుతాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. ఇక వార్తల్లోని వివరాలు. అనకాపల్లి జిల్లాలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎన్టీఆర్ గ్రౌండ్లో జరిగిన ఈ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న ద్వారా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అత్యున్నత సేవలు అందించిన వివిధ శాఖలకు సంబంధించిన పలువురు అధికారులకు ప్రశంసా పత్రాలను మంత్రి అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఆయన పరిశీలించారు. వివిధ శాఖల శకటాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంతో మంది పోరాట ఫలితమే నేటి స్వాతంత్ర్యం అన్నారు. ఎందరో మహానుభావులు త్యాగాలు చేసి తమ ప్రాణాలను తృణప్రాయంగా భావించి విదేశీయ పాలన నుంచి విముక్తి చెందుటకు సాగించిన పోరాట ఫలితంగా దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం సిద్ధించింది. దేశవ్యాప్తంగా భూగోళ జెండల రెపరెపలు, జాతీయ గీలాపన, భారతీయత పెళ్ళుబిగిన గడియలకు నాంది పలికినది ఈ రోజే. తిరుపతిలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మాట్లాడుతూ స్వాతంత్ర్యం తీసుకువచ్చిన మహనీయులను నిరంతరం స్మరించుకోవాలన్నారు. నిజంగా 75వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవంలో నిజమైన స్వాతంత్రం పేదవాళ్ళకి తలరాత్రులు మారుస్తూ విద్యావంతులు చేస్తూ నిజమైన పేదవాడికి నిజమైన స్వతంత్రం వచ్చిందంటే ఈ రోజే నిజమైన స్వతంత్రం వచ్చింది. ఈ స్వతంత్రము ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వచ్చినట్టు హక్కుగా భావిస్తున్నాము. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీగా కాకుండా అన్ని జాతులు కూడా విద్య సంపదని, ఈ విద్యకి ఇంత ఇంపార్టెన్స్, హెల్త్కి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి పెద్ద మహనీయుడు జగన్మోహన్ రెడ్డి. వాడవాడలా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంబరానంటున్నాయి. తిరుపతిలో జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జగదీష్, దూరదర్శన్ వార్తా విభాగం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను చిత్తూరు జిల్లాలో ఘనంగా నిర్వహించామని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ అన్నారు. చిత్తూరు పోలీస్ పెరేడ్ మైదానంలో మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో జిల్లాల విభజన తర్వాత జరుపుకుంటున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయన్నారు. ఎన్నో ఉద్యమాలు నిర్వహించి తమ ప్రాణాలు సైతం తృణప్రాయంగా అర్పించి మనకు స్వేచ్ఛ స్వాతంత్రం ప్రసాదించిన త్యాగమూర్తులకు ఈ సందర్భంగా మనస్సుమాంజలి ఘటిస్తున్నాను. స్వాతంత్ర సిద్ధించి 76 సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంగా ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోదీ గారు మరియు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఆజాదీ కే అమృత్ మహోత్సవ్ పేరిట ఆగస్టు 1 నుంచి 15 వరకు 75 వసంతాల స్వాతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటూ ఆసేతు హిమాచలం స్వాతంత్ర సమర యోధులకు స్మరిస్తూ ఉత్సవాలు జరుపుకున్నామని, భావి తరాలకు అదే స్ఫూర్తి కావాలని ప్రతి ఒక్కరూ ఆ వేడుకలో పాల్గొనాల్సిందిగా పిలుపునిచ్చారు.
ప్రతి ఒక్కరిలో అనువనువున దేశభక్తి జాతీయవాదం ఉప్పొంగాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఎస్పీ కార్యాలయం ఆవరణలో పోలీస్ పెరేడ్ మైదానాన్ని మంత్రి ప్రారంభించారు. కలెక్టర్ పిఎస్ గిరీష, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డిలతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తితో వారి ఆశయాలు, లక్ష్యాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ ఈ కవాతును తిలకించండి. రాని వారికి తిలకించేందుకు మీరు వర్ణించి చెప్పండి ఈ కవాతును. కానీ సంవత్సరం అంతా మన మదిలో చిరులను వదిలి ఈ స్వాతంత్ర సంబరోత్సవాలను అలాగే శాంతి కపోతాలను కూడా ఉన్న కిడ్స్, అంగన్వాడీ కేంద్రాలలో మౌలిక సదుపాయాలు అన్నవి ఈ తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సురేష్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధులకు సెల్యూట్ చేస్తున్నట్లు చెప్పారు. స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తి ఎల్లప్పుడూ కొనసాగాలన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. త్రివర్ణ పతాక రంగులతో కూడిన బెలూన్లను వైస్ ఛాన్సలర్ ఆకాశంలోనికి ఎగురవేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆయన కాసేపు మాట్లాడారు. To all the martyrs, all the freedom fighters, because of whom we could get independence and because of whom we are standing and we are able to breathe freedom and so on. The patriotic spirit is visible everywhere, and it's visible in this university also, and we should continue to have this spirit. As many of you are now aware, when you love what you do, feel good hormones are released. If you love what you do, feel good hormones are released. If you don't love what you do, feel negative hormones are released. I'll put it in a different way. For example, you love teaching profession, you join the teaching profession as a lecturer, you become a professor, you might become a vice chancellor or dean, HOD, whatever it is. అనకాపల్లిలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీతో కలిసి అనకాపల్లి ఎంపీ బి శెట్టి సత్యవతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఎందరో వీరుల త్యాగఫలం నేటి స్వాతంత్ర్యం అన్నారు. మరి దేశభక్తి పూర్వకంగా దేశాన్ని, రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేసుకోవటానికి ప్రతి ఒక్కరూ కూడా కంకణబద్ధులై 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని అమృతకాలం అని చెప్పి గౌరవ ప్రధానమంత్రి గారు కూడా దేశమంతా పిలుపునిచ్చారు. మరి 100 సంవత్సరాలు పూర్తయ్యేసరికి మన భారతదేశం ప్రపంచంలోనే మరి అభివృద్ధి చెందిన దేశంగా, అత్యుత్తమ రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కలలకి అనుగుణంగా మరి ప్రతి చివరి వ్యక్తికి కూడా మరి స్వాతంత్ర ఫలాలు అందాలి, అభివృద్ధి ఫలాలు అందాలి అని మరి దేశ నాయకులందరూ కూడా ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి మరి మనకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన అమరులందరికీ కూడా వారందరికీ కూడా నివాళులు అర్పిస్తూ ప్రతి ఒక్కరూ కూడా దేశం కోసం, రాష్ట్రం కోసం అందరూ కూడా మరి ఇటీవల కేంద్ర ప్రభుత్వం అందించిన పద్మశ్రీ అవార్డును అందుకున్న డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణరావుకు రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో ఘనంగా పౌర సన్మానం చేసింది. విశాఖ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య శాఖ మంత్రులు విడుదల రజని, అమర్నాథ్, ప్రభుత్వ విప్ ధర్మశ్రీ, పార్లమెంటు సభ్యులు ఎంవివి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఒక గొప్ప సందర్భం ఇది. మన ప్రాంతానికి, మన ఊరికి, మన జిల్లాకి, మన రాష్ట్రానికి గౌరవం తీసుకొచ్చినటువంటి వారిలో శుంకర ఆదినారాయణ గారు ఈరోజు దేశ స్థాయిలో అత్యున్నతమైనటువంటి అవార్డ్స్లో 4వ వరుసలో ఉన్నటువంటి పద్మశ్రీ అవార్డుకి ఎంపిక కావడం అనేటువంటిది, వారు మన ప్రాంతం నుంచి ఈ ప్రాంతంలో నివసించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి లక్షలాది మందికి వారు ఆపరేషన్లు చేసి ఎంతో మంది వారి ప్రేమ అభిమానాల్ని, వారి తాలూకా కష్టాల్ని తెలుసుకొని వారికి అండగా నిలబడినటువంటి గొప్ప వ్యక్తి ఆదినారాయణ గారు. వాస్తవానికి నా ఉద్దేశంలో ఆదినారాయణ గారికి పద్మశ్రీ ఇవ్వడంలో బహుశా ఒక 10-15 సంవత్సరాలు ఆలస్యమైందని చెప్పి నేనైతే భావిస్తా ఉన్నా.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర విపత్తుల శాఖ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక మంది దేశభక్తుల త్యాగ ఫలితంగా మనకు స్వాతంత్ర్యం లభించిందన్నారు. ఈ సందర్భంగా అల్లుపెరుగని పోరాటం చేసిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. తిరుపతిలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎయిర్పోర్ట్ డైరెక్టర్ రాజ్ కిషోర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను చేతబూని ఎయిర్పోర్టు సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించారు. భారత్ మాతాకి జై, వందే మాతరం నినాదాలతో ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. సంఘ విద్రోహ శక్తులపై పోరాటం చేసే అంశాలను కేంద్ర పారిశ్రామిక దళం కళ్లకు కట్టినట్లుగా చూపించారు. There are many sacrifices from different corners of different people, from villages, from all across India, who has fought in this freedom struggle. 1857 it has started, and 1947 we got independence. 90 years of the struggle is earmarking what we have achieved. Right now we are enjoying the celebration of independence independently. Fundamental rights. These are fundamental rights is a part of our predecessors have gifted us this independence, fighting against the Britishers. And in turn, 75 years of our independence, we are celebrating not only at airports, all across every part of India, as a part of Airport Authority, Tirupati Airport. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లాలో పునర్విభజన అనంతరం జరిగిన ఈ వేడుకల్లో రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రగతిని మంత్రి వివరించారు. ఇచ్చేసినటువంటి పెద్దలు, ప్రేక్షకులు, ఇక రెండవ శకటంగా వ్యవసాయ ప్రగతి 8,957 హెక్టార్లలో కార్పెట్ గా అభివర్ణించబడ్డ ఏకైక జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా. సార్వా దాళ్వాలలో కలిపి ఎస్పీ గారు యు రవిశంకర్ 4 కోట్లు మంజూరు చేసి ఉన్నారు. ప్రతి ఒక్కరూ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను, వారి పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకోవాలని అనంతపురం నగరపాలక డిప్యూటీ మేయర్ విజయభాస్కర్ కోరారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అయినా సందర్భంగా సంస్కార భారతి ఆధ్వర్యంలో దేశభక్తిని చాటుకునే విధంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఆనాడు స్వాతంత్ర్యం వచ్చిన ఆగస్టు 15వ తేదీన తొలి స్వాతంత్ర దిన ప్రభాతన ఉదయం 6:30 పండిత్ ఓంకార్ నాథ్ ఠాకూర్చే ఆలకించబడిన ఆకాశవాణి ద్వారా ప్రాచుర్యం పొందిన వందే మాతరం పూర్తి గేయాన్ని మరలా జ్ఞప్తి చేస్తూ అన్ని పాఠశాలలు, కళాశాల విద్యార్థులతో ఈరోజు అనంతపురం KSN మహిళా డిగ్రీ కళాశాలలో పాడించారు. గీతాలాపన దేశవ్యాప్తంగా నిర్వహించుకోవడం జరుగుతోంది. బకిం చంద్ర చటర్జీ రచించిన ఈ పాట ఆనంద్ మఠ్ లెవెల్ నుంచి తీసుకోవడం జరిగింది. ఈ యొక్క వందే మాతరం అనేది ఈ యొక్క భారతదేశానికి ఒక సమర నినాదంగా తయారయ్యి ఈ భారతదేశ ప్రజానీకాన్ని అంతటినీ కూడా ఏకం చేసి ఏదైతే బ్రిటిష్ సామ్రాజ్యవాద సిద్ధాంతాన్ని సముద్ర తీరాలు దాటించే ఒక ఆయుధంగా ఈ యొక్క భారత ప్రజలకు ఒక సమ్మోహన శక్తిగా తయారైంది. మరి అటువంటి వందే మాతర గీతాన్ని దేశవ్యాప్తంగా ఈరోజు అందరూ కూడా పాడుకోవడం జరుగుతోంది. అది 7 పంక్తుల్లో ఉన్న ఈ యొక్క వందే మాతరం అన్నది మొత్తం ఆ 7 వాక్యాలలో కూడా ఈ యొక్క భారతదేశ నలుమూలల ఈ యొక్క స్వరూప స్వభావాలను స్పష్టంగా ఆ పాటలో చెప్పడం జరిగింది. అదే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఒక జీవ నినాదంగా తయారైపోయి దేశవ్యాప్తంగా ఇప్పుడు ఆలపించడం జరుగుతుంది. ఈ సందర్భంగా
76వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తున్నా ఈ సందర్భంగా. థ్యాంక్ యూ. ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నగర మేయర్ నూర్జహాన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ షాహీద్ షేక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఏలూరులో పలు కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ప్రతి ఒక్కరూ జాతీయ భావంతో మెలగాలన్నారు. 75 వసంతాల నుండి మనం ఈ రోజున ఆజాదీ కా అమృతోత్సవాలని ఈ రోజున ఏలూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా వీటి కార్యక్రమాలను చెప్పడం జరిగింది. ప్రతిరోజు కూడా మన గవర్నమెంట్ యొక్క ఆదేశాల ప్రకారం వీటి కార్యక్రమాలను మేము నిర్వహించాం. మొన్న ఆగస్టు 13వ తారీఖున 2K రన్, ర్యాలీ, బైక్ ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. అది చాలా విజయవంతమైంది. అదేవిధంగా ఈ రోజున ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో కూడా ఈ ఆగస్టు 15 సందర్భంగా మన స్వాతంత్రోత్సవాలని పండుగను జరుపుకుంటున్నాం. ఈ రోజున దాదాపు 150 మందికి మేము ప్రశంసా పత్రాలు అందించడం జరుగుతుంది. లాస్ట్ 1 year నుంచి వీరు కాంట్రిబ్యూషన్ చేసిన వాళ్ళందరికీ కూడా ఈ రోజున మనం సన్మానించబోతున్నాం. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని ముత్యాలమ్మ ఆలయంలో స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తి కొనసాగింది. ముత్యాలమ్మ అమ్మవారిని భరతమాత వేషధారణలో అలంకరించారు. అమ్మవారు భరతమాత వేషధారణలో భక్తులకు దర్శనమిచ్చారు. 75 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తితో అమ్మవారిని అలంకరించినట్లు ఆలయ అర్చకులు పరమేశ్వర్ దూరదర్శన్కు తెలిపారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థాన అనుబంధ దేవాలయమైన శ్రీ ముత్యాలమ్మ ఆలయమునందు 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అమ్మవారికి భారత మాతగా ప్రత్యేక అలంకారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులు 50 మంది విచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నగర మేయర్ భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండర్తో సహా పలువురు అధికారులు గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మేయర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ 70 వారాల పాటు ఆజాదీ కా అమృత మహోత్సవాల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు నిర్వహించాయన్నారు. ముఖ్యంగా మన శానిటరీ స్టాఫ్ అండ్ మన మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. మీకు అందరికీ తెలుసు ఈ 75th ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్, మనం 76th ఇండిపెండెన్స్ ఇప్పుడు మనం సెలబ్రేట్ చేస్తున్నాం. బట్ కానీ 75th ఇయర్ ఈ రోజుకి మనం కంప్లీట్ చేస్తున్నాం. ఆజాదీ కా అమృత్ మహోత్సవం ఇది ఒక ప్రోగ్రామ్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎంతో ఒక సీరియస్గా ప్రతిష్టాత్మకంగా ఈ ప్రోగ్రాం మనం గత ఒక 75 వీక్స్ నుంచి మనం నిర్వహిస్తున్నాం. దీంట్లో భాగంగా ఆగస్ట్ 1 నుంచి ఈరోజు వరకు ఆగస్ట్ 15 వరకు ప్రతిరోజు మనం ఈ ఇండిపెండెన్స్ సంబంధించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ మనం ఏదో రకంగా మనం సెలబ్రేట్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు అనకాపల్లి జిల్లాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అచ్యుతాపురం ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ ఫస్ట్ ఫేజ్ను ప్రారంభించి సెకండ్ ఫేజ్ పనులతో పాటు పలు కంపెనీల యూనిట్లకు భూమి పూజ చేస్తారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ రాజ్భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, గవర్నర్ సతీమణి సబితా హరిచందన్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, పలు శాఖల ఉన్నతాధికారులు ఎట్ హోమ్ కార్యక్రమంలో అందించిన తేనీటి విందులో పాల్గొన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 సంవత్సరాలు అయ్యే సమయానికి స్వాతంత్ర సమరయోధుల కలలను నెరవేర్చడానికి 5 సంకల్పాలపై దృష్టి పెట్టాలని ప్రధాని కోరారు. 75 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్న తరుణంలో రాబోయే 25 సంవత్సరాల్లో కొత్త సంకల్పాలతో ముందుకు సాగాలన్నారు. 130 కోట్ల మంది భారతీయుల సంకల్ప బలం ద్వారా సాధ్యమవుతుందని తెలిపారు. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని మోదీ పేర్కొన్నారు. సమానత్వమే భారత ప్రగతికి మూలస్తంభమన్నారు. ఆత్మనిర్భర్ భారత్ ఒక ప్రజా ఉద్యమమని దానిని ముందుకు తీసుకువెళ్లాలన్నారు. 75 ఏళ్ల తర్వాత స్వాతంత్ర దినోత్సవ గన్ సెల్యూట్లో మేడ్ ఇన్ ఇండియా ఆయుధం గర్వంగా వినిపించిందని ప్రధాని పేర్కొన్నారు. ఈ ఘనత సాధించిన సాయుధ బలగాలకు సెల్యూట్ చేస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. सैकड़ों सालों तक गुलामी के खिलाफ जंग न किया हो, जीवन न हो, यातनाएं न झेली हो, आहुति न दी हो, आज हम सब देशवासियों के लिए ऐसे हर महापुरुष को, हर त्यागी को, हर बलिदानी को नमन करने का अवसर है, उनका ऋण स्वीकार करने का अवसर है और उनका स्मरण करते हुए उनके सपनों को जल्द से जल्द पूरा करने का संकल्प लेने का भी अवसर है। अमृत महोत्सव के दौरान देश ने पूरे 1 साल से हम देख रहे हैं 2021 में दांडी यात्रा से प्रारंभ हुआ, स्मृति दिवस को संवारते हुए हिंदुस्तान जिले में हर कोने में देशवासियों ने आजादी के अमृत महोत्सव के लक्षावधि कार्यक्रम किए। शायद इतिहास में इतना विशाल, व्यापक, लंबा एक ही मकसद का उत्सव मनाया गया हो, वो शायद ये पहली घटना हुई होगी। हमने क्या कुछ नहीं झेला, कभी अन्न का संकट झेला, कभी युद्ध के शिकार हो गए, आतंकवाद ने डगर डगर चुनौतियां पैदा की, निर्दोष नागरिकों को मौत के घाट उतार दिया गया, छद्म युद्ध चलते रहे, न जाने कितने पड़ाव आए हैं, लेकिन इन पड़ाव के बीच भी भारत आगे बढ़ता रहा। भारत की विविधता ही भारत की एक अनमोल शक्ति है, शक्ति का एक अटूट प्रवाह है। पता नहीं था कि भारत के पास एक इनहेरेंट सामर्थ्य है, एक संस्कार सरिता है, एक मन मस्तिष्क का विचारों का बंधन है और वो है भारत लोकतंत्र की जननी है, मदर ऑफ डेमोक्रेसी है। और जिनके जहन में लोकतंत्र होता है, वे जब संकल्प करके चल पड़ते हैं, वो सामर्थ्य दुनिया की बड़ी बड़ी सल्तनतों के लिए भी संकट का काल लेकर के आती है। ये मदर ऑफ डेमोक्रेसी, ये लोकतंत्र की जननी हमारे भारत ने सिद्ध कर दिया कि हमारे पास ये एक अनमोल सामर्थ्य है। స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ మనోజ్ పాండే, నావికా దళాధిపతి అడ్మిరల్ ఆర్ హరికుమార్, ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి, ఇతర సైనికాధికారులు పాల్గొన్నారు.
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా శకటాల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటానికి నిలువెత్తు రూపం జాతీయ జెండా అని, పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా భారతీయుల గుండె అని పేర్కొన్నారు. జాతీయ జెండా మన స్వాతంత్రానికి అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ప్రతీక అని పేర్కొన్నారు. సార్వభౌమత్వానికి, ఏకత్వానికి, దేశభక్తికి, మన ఆత్మ గౌరవానికి ప్రతీక అన్నారు. ఆనాటి యోధులను స్మరించుకుంటూ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ 3 ఏళ్లలో 40,000 కొత్త ఉద్యోగాలు ఇవ్వగలిగామని, అనేక పాలనా సంస్కరణలు తీసుకువచ్చామని చెప్పారు. శ్రీ కొండపల్లి నరేష్, ఆటోనగర్ అగ్నిమాపక కేంద్ర అధికారి. అగ్ని ప్రమాదాల నుండి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా గ్రామ వార్డు సచివాలయాల శాఖ శకటం గడప గడపకు మన ప్రభుత్వం వారి నికర ఆదాయం పెంచాలనే సమున్నత లక్ష్యంతో ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలను నేడు ఎగిరిన ఈ జాతీయ జెండా దేనికి ప్రతీక అంటే ఇది మన స్వాతంత్రానికి ప్రతీక, ఇది గొప్పదైన మన ప్రజాస్వామ్యానికి ప్రతీక, ఇది దేశ ప్రజల సార్వభౌమ అధికారానికి ప్రతీక, ఇది భారతదేశపు ఆత్మకు, మనందరి ఆత్మ గౌరవానికి ప్రతీక. ఈ దేశం హిందూ, ఇస్లాం, క్రైస్తవం వంటి అనేక మతాలు, అనేక ధర్మాల సమ్మేళన అని ఈ జెండా చెబుతుంది. మన జెండా మన సమర యోధుల త్యాగనిరతికి, మనం కోరుకునే సుస్థిర శాంతికి, ఈ దేశం పైరు పచ్చలతో కలకలలాడాలన్న భావనకు ఈ జెండా ప్రతీక. ఈ జెండా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం గొప్పదనానికి ప్రతీక. ఈ జెండా కేవలం దారాల కలనేతే కాదు, ఇది భిన్నత్వంలో ఏకత్వానికి, భారతీయతకు, దేశభక్తికి, దేశ స్వాతంత్ర పోరాటానికి, మనకు మన దేశం పట్ల ఉన్న నిబద్ధతకు, ఈ దేశ భవిష్యత్ పట్ల మనకు ఉండాల్సిన చిత్తశుద్ధికి ఇది ప్రతీక. మన తెలుగువాడు పింగళి వెంకయ్య గారు తయారు చేసిన ఈ జెండా ఇప్పుడు 141 కోట్ల భారతీయుల గుండె. ఈ సంవత్సరం మన భారత స్వాతంత్ర వజ్రోత్సవాలకు సంపూర్ణం చేసుకుంటా ఉన్న సమయం. ఉత్తర ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి తూర్పు మధ్యప్రదేశ్లో కేంద్రీకృతమై ఉంది. ఇది రానున్న 12 గంటల్లో క్రమంగా బలహీనపడనుంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ను తప్పనిసరిగా ధరించాలి. ముక్కు, నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్క్ను ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.